అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ అద్భుతమైన నీతి కథను తెలుసుకోబోతున్నాం. ఒక తాబేలు, ఒక చిన్న పక్షి వీళ్ళ మధ్య జరిగిన మాటలతో ఒక గొప్ప విషయం దాగి ఉంది. మరి కథలోకి వెళ్దామా? ఒక అందమైన అడవిలో ఒక తాబేలు ఉండేది. అదే అడవిలో ఒక చిన్న పక్షి కూడా ఉండేది. ఒకరోజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు తాబేలు పక్షిని అడిగింది, "నువ్వు ఎక్కడ ఉంటావు?" ఆ మాటకు పక్షి చెట్టు కొమ్మపై ఉన్న తన చిన్న గూడును చూపించింది. "అదిగో, అదే నా ఇల్లు" అంది సంతోషంగా. అది చూసిన తాబేలు నవ్వుతూ ఇలా అంది, "అది తాటాకులతో చేసిన చిన్న గూడు కదా?" పక్షి చిరునవ్వుతో, "అవును, నేనే కష్టపడి కట్టుకున్నాను" అంది. అప్పుడు తాబేలు గొప్పగా చెప్పింది, "దానికంటే నా డొక్కే చాలా బలంగా ఉంటుంది. ఎండ వచ్చినా, వాన వచ్చినా, ప్రమాదం వచ్చినా నేను నా డొక్క లోపలికి వెళ్ళిపోతాను. నాకు ఎలాంటి భయం ఉండదు." అప్పుడు పక్షి ప్రశాంతంగా తాబేలును చూసి ఇలా అంది, "నీ మాట నిజమే. నీ డొక్క నిన్ను కాపాడుతుంది. కానీ నీ డొక్కలో నువ్వు ఒక్కదానివే ఉండగలవు. నా చిన్న గూడు మాత్రం నాకు, నా భార్యకు, నా పిల్లలకు ఆశ్రయం ఇస్తుంది. అందరం కలిసి ఆనందంగా ఉండగలం. అందుకే నాకు నా ఇల్లే ఎంతో ఇష్టం" అని చెప్పి పక్షి అక్కడి నుండి వెళ్ళిపోయింది. పక్షి మాటలు విన్న తాబేలు ఒక్కసారిగా ఆలోచనలో పడింది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం తప్పు అని అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి తాబేలు ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడలేదు. గొప్పలు చెప్పుకోవడం కూడా మానేసింది. ఈ కథలోని నీతి ఏంటి అంటే, ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు. మనకు ఉన్నదే గొప్పదనుకోవడం తప్పు. కుటుంబంతో కలిసి ఉండే ఆనందం ప్రపంచంలోనే గొప్పది. ఈ చిన్న నీతి కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.